ఇప్పుడు కెనడాలో కానీ యూఎస్లో కానీ స్నో పడితే మన ఇంటి ముందు మనమే క్లీన్ చేసుకుంటాం. సో మనకు మన పని మనమే చేసుకుంటాం కాబట్టి మన దగ్గర కాస్త కోస్తో డబ్బులు మిగులుతాయి. ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కరికి అదొక ఫ్యాషన్లో అయిపోయింది అన్నమాట. ఇంకా ప్రతి ఒక్క దానికి పని మనిషి ఉండాలా, ఇంట్లో వంటలకి కుకింగ్కి పని మనిషి ఉండాలా. సో డబ్బులంతా వాళ్ళకి పెడతారు, లాస్ట్కు డబ్బులు మిగిలినని చెప్పేసి బాధపడతారు అన్నమాట. రీసెంట్గా నేను ఇండియా టూర్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అన్నమాట, పన్నమ్మాయి లేకపోతే ఒక్క రోజులో పని కూడా జరగదు. ఎందుకంటే బాగా అలవాటు పడిపోయారు అన్నమాట. ప్లస్ డబ్బులు మిగలట్లేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడతారు. సో అప్పుడప్పుడు మన పనులు మనం చేసుకోవడం తప్పులేదు. మన పనులు మనం చేసుకుంటే, ఇప్పుడు పని వాళ్ళు అనేవాళ్ళు ఇండియాలో చాలా కాస్ట్లీ. నువ్వు పల్లెటూరులో కానీ ఫార్మర్స్ కానీ చాలా మటుకు పనులు దొరకట్లేదు పనులు చేయడానికి. సో కెనడాలో యూఎస్లో చాలా మటుకు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి కెనడాలో యూఎస్లో డబ్బులు మిగులుతాయి. మీకెవరైనా డాలర్స్ ఉన్నాయని అందరూ అంటారు అన్నమాట. డాలర్స్ అనేది ఈజీగా రావు తమ్ముడు, కష్టపడితే వస్తాయన్నమాట. సో అందుకని నేను చెప్పేది అంటే కొన్ని పనులు అనేది చేసుకోండి. ప్రతి ఒక్క దానికి ఇంట్లో కుకింగ్ అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, టైం లేదనుకో, పనమ్మాయితో కుకింగ్ చేసుకుని తప్పలేదు. కొందరు జాబులు కూడా చేయరన్నమాట, ఇంట్లో మాత్రం పని మనిషి ఖచ్చితంగా ఉండాలి. అలా అయితే డబ్బులు ఎలా మిగులుతాయి? మొత్తం డబ్బులన్నీ వాళ్ళకి ఇస్తాం కదా. పైగా వాళ్ళ డిమాండ్, వాళ్ళ డబ్బులు ఎంత అడితే అంత ఇవ్వాల్సిందే. సో కష్టపడండి, డబ్బులు మిగిల్చుకోండి, సుఖంగా హ్యాపీగా మీకు నచ్చేట్టు లైఫ్ జీవించండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఇక్కడ స్నో క్లీన్ చేసుకోవడానికి మనుషులు దొరుకుతారు. మనకు గంటకు ఒక $50 ఇస్తే కనుక మన ఇంటి ముందర మొత్తం వచ్చేసి క్లీన్ చేస్తారన్నమాట. గంటకు 50 కానీ 100 కానీ అది ఇవ్వచ్చు, వెరీ స్మాల్ అమౌంట్. కానీ ఆ $50తో $100తో కావాలంటే నా కిడ్స్కి ఏదైనా కొనిచ్చు కదా. ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఒక 2-3 ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. సో అలాగే మేము ఆలోచిస్తాం అన్నమాట. అందువల్ల డబ్బులు మిగులుతాయి. సో అమెరికాలో కెనడాలో ఉంటున్న మాత్రాన వీళ్ళు బాగా లగ్జరీ బతకాలనుకోండి, కష్టపడతాము, డబ్బులు మిగులుతాయి, ఎంజాయ్ చేస్తాం. అది మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్నో అంతా మొత్తం ఎలాగుందో. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి -1 -2 ఉంది. మన వరకు వచ్చేసి -15 -10 దాకా ఉంది. సో ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి అందరూ ఇట్లాగా క్రిస్మస్ పెట్టారు ఇక్కడ, ఇంటి ముందర క్రిస్మస్ అని పెట్టారు. సో ఈరోజు ఇంకా వీక్ డే, రేపు వచ్చేసి క్రిస్మస్. సో రోడ్లన్నీ ఇంకా పెద్దగా క్లీన్ చేయలేదు, క్లీన్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే మీరు కెనడాకి వస్తే ఇలాగ మీరు కూడా ఇల్లు కొంటే మీ ఇంటి ముందర స్నో పడితే క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రెంటల్గా ఉన్నా కూడా ఒకసారి మనము క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనకు కూడా బాధ్యత అనేది ఉంటుందన్నమాట. మనం ఉండే ఇండ్లు బట్టి, మనం ఉండే హౌస్ని బట్టి కూడా మనకు డ్యూటీస్ ఉంటాయన్నమాట. సో స్నో క్లీనింగ్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే స్నో క్లీన్ చేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే టెంపరేచర్స్ మరీ హై ఉన్నాయనుకోండి, మీరు ఖచ్చితంగా మౌత్కి ఏదో ఒకటి కవర్ చేసుకొని మీరు ఇంటర్వెల్లో బ్రేక్ తీసుకుంటూ ఉండాల. మీరు ఇంటర్వెల్కి బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక ఇక్కడ చాలామందికి ఎక్కువగా ప్రెషర్, మన హార్ట్ పైన ప్రెషర్ పడుతుంది అన్నమాట. ఈ స్నో క్లీనింగ్ ఇలా చేస్తాం కదా, అప్పుడు హార్ట్ పైన అనేది ప్రెషర్ పడుతుంది అన్నమాట. ఆ ప్రెషర్ పడడం వల్ల చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది. సో అందుకని మీరు చేసేటప్పుడు క్లీన్ చేసిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోండి. సో దట్ మనకు ఎలాంటి హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బట్ ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక మనం హైడ్ చేసుకోవచ్చు. మనకు ఏమైనా ప్రీ కండిషన్ ఉన్నాయనుకోండి, మనం హైడ్ చేసుకుంటే స్నో క్లీనింగ్ వచ్చేసే వాళ్ళు చాలా ఉంటారు. ఒకసారి మా అబ్బాయి ఇక్కడ ఈ కాలనీలో ఉన్న అబ్బాయిలు చాలామంది వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇలాగా అందరు హౌస్కి వెళ్ళిపోయి ఇక్కడ మేము స్నో క్లీన్ చేస్తామని చెప్తారన్నమాట. సో పిల్లలతో కలిపి సో స్నో క్లీన్ చేసి వాళ్ళు కూడా ఆ ఇంటి ఓనర్స్ ఎవరైనా సరే వాళ్ళకి $1 ఇస్తారన్నమాట. కొందరు పిల్లలు ఇలాగ ఇన్నోవేటివ్గా ముందుకు వచ్చి స్నో క్లీన్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు అనేది ఇస్తారన్నమాట, ఎక్కువ ఇస్తారు బాగా వాళ్ళని ప్రోత్సహించడానికి. సో అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను స్నో క్లీన్ చేస్తున్నాను. సో ఇది మా హౌస్ వచ్చేసి పక్కన మా ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు. ఈ హౌస్ ఇది సెమీ డిటాచ్ హౌస్ కాబట్టి సో అప్పుడప్పుడు అందులో ఉన్న ఓనర్ వచ్చేసి మా స్నో కూడా క్లీన్ చేస్తారన్నమాట. సో నేను కూడా ఇప్పుడు ఆ పక్కన హౌస్ స్నో కూడా క్లీన్ చేస్తాను. సో అప్పుడప్పుడు తను చేస్తాడు, అప్పుడప్పుడు నేను చేస్తామన్నమాట. ఇలాగ అప్పుడప్పుడు షేరింగ్ ఉంటుంది. సో అది సంగతి.
ఇక్కడ కెనడాలో ఏంటంటే మన పక్కన నైబర్ మంచోడైతే మనం కూడా లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మన నైబర్ కన్నా మంచోడు కాదనుకోండి మనకు చాలా కష్టాలు ఉంటాయన్నమాట. సో అది సంగతి. ఈసారి క్రిస్మస్ వచ్చేసి వైట్ క్రిస్మస్ మాట. ఎందుకంటే ఈ స్నో వచ్చేసి ఇంకా ఒక వారం దాకా ఇలాగ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే టెంపరేచర్లో ఇంకా ఈ వీక్లో స్నో లేదు, నాకు తెలిసి ఇదే స్నోని కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే చాలా మటుకు మీరు ఎవరైనా సరే స్నోలో డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు స్నో టైర్స్ వచ్చేసి వింటర్ టైర్స్ ఉండాలి. వింటర్ టైర్స్ లేకపోతే ఇలాంటి స్నోలో ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గర రా. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు మెయిన్ రోడ్లో వచ్చేసి స్నోని ఇలాగ పెట్టారన్నమాట. ఇది మెయిన్ రోడ్డు చూడండి, ఇక్కడ మెయిన్ రోడ్లో చూడండి, ఇక్కడ ఐస్ అనేది ఇట్లా బ్లాక్ ఐస్ అనేది ఫామ్ ఉంటుంది కింద చూస్తే, కింద చూపించు. ఇది వచ్చి చూస్తే ఇక్కడ బ్లాక్ ఐస్, ఇదంతా బ్లాక్ ఐస్ అన్నమాట. ఆ బ్లాక్ ఐస్ అనేది ఫామ్ అయితే మన కార్లు చాలా మటుకు స్కిడ్ అవుతాయి అన్నమాట. సో అందుకని మీరు స్నో టైర్లు ఉంటే చాలా మంచిది. లేకపోతే ఏంటంటే స్నో పడేటప్పుడు ముందుగానే చూసుకొని మనము ప్లాన్ చేసుకోవాలి. కెనడాలో ఈ రోజులో స్నో పడుతుంది కాబట్టి ముందే వెళ్ళి గ్రాసరీస్ కలెక్ట్ చేసుకోవడం కానీ, లేకుంటే ఏదైనా వెరీ ఇంపార్టెంట్ పనులు ఉంటే ఆ పనులను మనం చేసుకోవాలన్నమాట. సో స్నోలో ఉన్నప్పుడు, స్నో ప్లేస్లో, స్నో కంట్రీస్లో ఉన్నప్పుడు చాలా ప్లాన్డ్గా ఉండాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనకు. మన కారు ఉండాలా, కారు లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళపైన డిపెండ్ కావాలా, మన ఫ్రెండ్స్ సర్కిల్ బాగుండాలా, మన నెట్వర్క్ బాగుండాలా. అందుకే ఎప్పుడే కానీ మనము ఇలాంటి స్నో ప్లేస్లకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అనే వాళ్ళు బాగుండాలా, నైబర్లతో బాగా పచ్చబెట్టుకోండి. ఏదన్నా మీకు చిన్న హెల్ప్ కావాలనో చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. బట్ ఏంటంటే మన ప్రవర్తన అనేది బాగాలేకపోతే మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన ఇండియాలో ఉంటాయి కదా కొన్ని సిల్లి మాటలు, కొన్ని సిల్లి చేష్టలు, అలాంటివన్నీ తగ్గించుకోవాలి. వస్తానే మనకు ఇక్కడ మీ శాలరీ ఎంత, మీ వైఫ్ జాబ్ చేస్తాం కదా తన శాలరీ ఎంత, మీకు ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఇలాంటి తిక్క క్వశ్చన్లు వేయద్దండి, ఓకేనా. సో దట్ మీ పైన ఒక నెగిటివ్ మైండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీడియో రా నాయన నాతో పెద్ద పరిచయం లేకపోయినా వెంటనే మీ శాలరీ ఎంత, మీ వైఫ్ జాబ్ చేస్తుందా, తన శాలరీ ఎంత, ఇలాంటివన్నీ అడుగుతారు అన్నమాట. సో అడిగినప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెడతాను, ఓకే. అలా ఇక్కడ కామన్ అన్నమాట. సో ఎప్పుడే కానీ ఫ్రెండ్లీగా ఉండడం కానీ, సో వాళ్ళతో ఏదన్నా ఇలా ఉంటే ఎలా చేయాలా, అలా ఉంటే ఎలా చేయాలని డిస్కస్ చేయండి. సో దట్ దే విల్ హెల్ప్ యూ అవుట్, అందులో డౌటే లేదు. సో ప్రస్తుతానికి అయితే లెట్ మీ ఫినిష్ మై జాబ్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇది చిన్న వీడియో అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మమ్మ.